యోగా వల్ల ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు రాబోతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన గండికోటలో సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమక్షంలో వేలాది మంది హాజరై యోగాసనాలు వేశారు. యోగా గురువులు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ రకాల ఆసనాలు వేయించారు. సుమారు 6,000 మంది ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాని మోడీ పాల్గొననున్న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎగరేస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. గట్టిగా చెప్పండి ఎవ్రీవన్. 2-3 డయాస్లు ఏర్పాటు చేస్తున్నారు. తదుపరి సూక్ష్మ వ్యాయామాలలో మనము భుజాలకు అదే విధంగా తలకు పైకి అరచేతులు బయటకు ఉండేటట్లు ఈ ఆసనం చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏదైనా ఒక వస్తువు మీద కేంద్రీకరించాలి. డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. ఈ 21వ తారీఖు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గండికోట కాదు, మన కడప జిల్లా కాదు, మన ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గండికోటలో ఈరోజు యోగా దినోత్సవం మనం జరుపుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 5 నుంచి 6,000 మంది ప్రజలు, విద్యార్థులు, అలాగే ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి సక్సెస్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 21వ తారీఖు మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రపంచానికి ఆది గురువు లాంటి భారతదేశం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యోగా ప్రక్రియ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 21వ తారీఖున అన్ని దేశాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా జరుపుకుంటున్నాం. మనకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది.